నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. అర్థమైందండి ఆ మాటలో. దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో, నువ్వు వెళ్ళి దుర్మార్గుడికి ప్రకటన చేయి, నీ దుర్మార్గ పనులు బట్టి నువ్వు నాశనం అయిపోతావు, ఇది దేవుడు చెప్పాడు, నువ్వు ఆ దుర్మార్గత నుంచి విడుదల పొందు అని నువ్వు చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత వాడు మారలేదనుకో, వాడు దుర్మార్గతను బట్టి వాడు నాశనం అయిపోతాడు, నరకానికి పోతాడు, మరణానికి అప్పగింపబడతాడు. కానీ దేవుడు ప్రకటించినందుకు నిన్ను మెచ్చుకుంటాడు. అదే నువ్వు ప్రకటించలేదనుకో, వాడు ఆ దుర్మార్గతను బట్టి పోతాడు, కానీ ప్రకటించనందుకు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడట. ప్రకటించనందుకు దేవుడు నీకు అడుగుతాడంట. నీ ఆత్మను తప్పించుకోలేవు, చాలా జాగ్రత్త అన్నాడు. ఇది ఎటువంటి శ్రమ అండి, ఎటువంటి